హాయ్ అండి. అప్పుడే మేము వీడియోలు తీస్తాం మొదలెట్టి సంవత్సరం దగ్గర వస్తుంది. కానీ 400 సబ్స్క్రైబర్లు అయ్యారు. అదేంటో ఐఫోన్లో చూసిన వీడియోలో చూస్తారా, మామూలు ఫోన్లో వీడియోలు తీస్తే చూడరా. లైక్లు కూడా తక్కువ వస్తున్నాయి. చూడండి, మామిడికాయ పప్పు చేస్తాను నేను. ముందుగా పప్పు ఇలా నానబెట్టుకోవాలి 10 నిమిషాల ముందు. మామిడికాయ తెచ్చాడండి మా మామయ్య. మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం మా మామయ్యకి. నేను కుక్కర్లో పప్పు పెట్టుకుని మరో పక్కన మామిడికాయ ముక్కలు కూడా ఉడికించుకుంటున్నాను. నేనేం పప్పులు వేయను, పప్పులు వేస్తే మరీ గుజ్జు అయిపోద్ది అనుకుంటాను. నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసాను మామిడికాయ ముక్కలని. అయినా కూడా గుజ్జు అయిపోయిందండి, మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి. తర్వాత ఈ పప్పు ఉడికిపోయి ఇందులో కలిపేసుకోవడమే. మరో పక్కన అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇలా ఉడికాకి రెండు కలిపేసుకుని కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసుకోవాలి. వేసుకుని మరొకసారి ఇలా కలుపుకోవాలండి. ఒక ఉడికించుకోవడమే. ఇప్పుడు మామిడికాయలు సీజన్ వచ్చినాయి కదా, ఇంకా అత్తమాట మామిడికాయ పప్పు అంటాడు మా మాయ. చూడండి, ఇలా ఉడికితే కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ముందుగా మా వీడియోలు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇలా పోపు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయ అన్నీ వేసానండి నేను. ఇలా వేసి పోపు వేసుకోవడమే. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోద్ది పప్పు. మరో పక్కన అరటికాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.